Hi everyone, welcome to our channel. Today's video is Polytechnic Maths 4th semester section inverse Laplace transformation లో part 4. ఇలా వచ్చేసి కాన్వల్యూషన్ థియరం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. మనకు మల్టిప్లయింగ్ విత్ ఎస్, డివిజన్ విత్ ఎస్, పార్షల్ ఫ్రాక్షన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఓన్లీ కాన్వల్యూషన్ థియరంతో చేయొచ్చు. అంటే మేము బేసిక్గా ఇఫ్ కన్ఫర్మ్ 5 మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఏమో సప్లీలో అయినా ఎప్పుడైనా కానీ కాన్వల్యూషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది కాన్వల్యూషన్ 4th సెమ్ వాళ్ళకు. Convolution, let f of t comma g at with any two functions defined t greater than 0. T is always greater than the 0. Then the convolution of the two function ఏమవుతుంది, Laplace of f bar of s star, Laplace of star అంటాం, దాన్ని ఇంటూ అండ్ సింబల్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. మనం కన్సిడర్ చేస్తే f of t star g of t వాల్యూ ఈజ్ ఈక్వల్ 0 to t, f of t star g of t is equal to 0 to t, f of u g of t minus u dt is the ఫార్ములా. అయితే ప్రాబ్లమ్స్ డైరెక్ట్ చూద్దాం. మనం డైరెక్ట్ ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తే ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ అప్లై చేయాల్సింది ఇది, ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ అప్లై చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఈ డెఫినేషన్ రాదు, ఎక్కువ డెఫినేషన్ కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ 5 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు చాలా వరకు ఈ 5 మార్క్స్ క్వశ్చన్ చేయొచ్చు. ఫస్ట్ యూజింగ్ convolution theorem by Laplace inverse find Laplace inverse of 1 by s plus a s plus b, 1 by a what, s plus a s plus b. బేసిక్గా కాన్వల్యూషన్ థియరం చెప్పాను కదా, వేరే ప్రాబ్లమ్స్ పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్ ఉంది, అది లెంతీ అవుతుంది, మీకు కాన్వల్యూషన్ అప్లై చేసుకోవచ్చు మీరు. అయితే ఒకటే క్వశ్చన్లో వచ్చి మ్యాక్సిమం మల్టిప్లికేషన్ విత్ ఎస్, డివిజన్ విత్ ఎస్ ప్రాబ్లమ్స్ కూడా కాన్వల్యూషన్ మీరు అప్లై చేసుకోవచ్చు, ఇక ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ చూడండి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ ఏ ఎస్ ప్లస్ బి బై యూజింగ్ కాన్వల్యూషన్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఇచ్చిన టర్మ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి డినామినేటర్లో, 2 టర్మ్స్ ఆర్ దే, 2 పార్ట్స్గా నేను డివైడ్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ ఏ, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, స్టార్ Laplace inverse of 1 by s plus b. Okay, completed. Already you know that Laplace inverse of 1 by s plus a value is equal to what, e power minus at. Second one is e power minus bt. వచ్చేసిందా, e power minus at, e power minus bt అంటే నథింగ్ బట్ ఇది ఏంటండి, ఫస్ట్ వన్ ఈజ్ f of t, సెకండ్ వన్ ఈజ్ g of t గా కన్సిడర్ చేస్తున్నాను నేను. ఫస్ట్ వన్ f of t, సెకండ్ వన్ g of t. సో బై యూజింగ్ convolution theorem ఏంటండి, Laplace inverse of f of s g of s ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, f of t స్టార్ g of t కదా, f of t స్టార్ g of t మీ బుక్లో అలాగే రాసాడా చూస్తున్నా అంతే. యా, f బార్ ఆఫ్ s డాట్ g బార్ ఆఫ్ s రాసుకున్నాం. f of t వాల్యూ అంటే ఏంటండి, f of t స్టార్ g of t ఫార్ములా 0 to t g of u f of u g of t minus u du అని మీనింగ్, f of u g of t minus u du. అది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ f of t, సెకండ్ వన్ g of t తీసుకుందాం. f of t ఈజ్ ఈక్వల్ టు వాట్, e పవర్ మైనస్ at. ఇక్కడ బ్రాకెట్లో t ఉంది కాబట్టి RHS సైడ్లో కూడా ఏముంది, పవర్లో t వచ్చింది, కనిపిస్తుంది కదా, రైట్, బ్రాకెట్లో t వచ్చింది. సేమ్ సిమిలర్లీ f of u ఈజ్ దేర్, that's why we write f of u, in place of we write u, so e power minus au, e power minus au అని రాస్తాం. నెక్స్ట్ g of t వాల్యూ ఏంటండి, here g of t is equal to e power minus bt, e power minus bt, in place of t we write t minus u, here also we write minus b of t minus u, here what we write minus bt, minus of minus అంటే ప్లస్ bu, నథింగ్ బట్ ఈ పవర్ బియూ మైనస్ బీటీ. ఇవే ఇక్కడ మనం సబ్మిట్ చేసుకుంటాం, ఓకేనా, బేసిక్గా అలా వస్తాయి. సో ఇంటిగ్రేషన్ 0 to t, ఎఫ్ ఆఫ్ యూ వాల్యూ నథింగ్ బట్ ఏంటని, ఈ పవర్ మైనస్ యూ అంటే ఇక్కడ టీ ఉన్న దగ్గర యూ రాయాలి. నెక్స్ట్ జీ ఆఫ్ టీ మైనస్ యూ, ఈ పవర్ బియూ మైనస్ బీటీ ఓల్ డియూ, ఓల్ డియూ అప్లై చేస్తే చూడండి కేర్ఫుల్గా, బియూ అప్లై చేస్తే
మనకి ఏ ఫార్ములా ఉంది, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. దిస్ ఇస్ ద ఏ పవర్ ఎన్, దిస్ ఇస్ ద ఏ పవర్ ఎం. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, జస్ట్ వి యాడ్ ద పవర్స్ ఓన్లీ. జస్ట్ వి రైట్ 0 to t e power minus au plus bu minus bt du. Just observe. Here b is the common term. Integration of 0 to t e power u is the common term. When we take the common, b minus a minus bt du. Integration of e power t ఏమవుతుందండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x value is e power x only. Integration of e power x is equal to e power x only. Similarly, integration of this one is equal to e power u of b minus a minus bt. But here u coefficient is what, b minus a. That's why in denominator we will be that. Limits are 0 to t. Limits are 0 to t. Here upper limit minus lower limit, just update t minus b minus a minus bt minus e power 0 of b minus a minus bt by b minus a. Just observe e power bt minus at minus bt. Here e power minus bt, because of 0 into something 0 by b minus a. So bt get cancelled. Answer is e power minus at minus e power minus bt by b minus a is the answer. Simple గా ఈ రెండు s ప్లస్ a ఏమవుతుంది, e power minus at minus e power minus bt by b minus a is the answer. సేమ్ ఇట్లాంటి ఇప్పుడు మనం వితౌట్ వర్డ్స్ చేశాను కదా, నేను విత్ వర్డ్స్తో చెప్పేస్తాను. ఒక క్వశ్చన్ చెప్పేసి రిమైనింగ్ మీకు ఇచ్చేస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇది ఆగే ఉంటుంది, ఏం చేంజ్ కాదు, లెంత్ కూడా తక్కువ వస్తుంది. దీన్ని యాక్చువల్గా పార్షల్ ఫ్రాక్షన్లో కూడా చేయొచ్చు, పార్షల్ ఫ్రాక్షన్లో చేయొచ్చు, కాన్వల్యూషన్ థీరం. బై వాళ్ళు స్పెసిఫిక్గా కాన్వల్యూషన్ థీరమే అప్లై చేయమన్నారు కాబట్టి జస్ట్ వి అప్లై ద కాన్వల్యూషన్ థీరం. ఓకే, నెక్స్ట్ వన్ అనదర్ క్వశ్చన్. చూడండి, చాలా తక్కువ స్టెప్స్ నేను రబ్ చేస్తూ ఉంటాను కామన్గా. ఇవన్నీ అనేది స్కెల్టన్. ఇక ప్రతి కాన్వల్యూషన్ థీరం ప్రాబ్లం దిస్ ఇస్ ద స్కెల్టన్. ఇవి ఇలాగే ఉంటుంటాయి, స్టెప్స్ కూడా పెద్దగా చేంజ్ ఏం కాదు, లెంతీ కూడా రావు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1 s plus 2. Laplace inverse of 1 by s plus 1 s plus 2. Just we write Laplace inverse of 1 by s plus 1 s plus 2 equal to, how many terms are there in denominator? 2 terms are there. We divide into 2 parts like this. Laplace inverse of 1 by s plus 1, Laplace inverse of 1 by s plus 2. Okay, Laplace inverse of 1 by s plus 1 value nothing but ఏంటంటే e power minus t. Here plus 1 is there, that's why take e power minus t. If minus 1 is there, we take e power plus t star e power minus 2t. Here f of t value is equal to what? F of t is equal to e power minus t. F of u, simply in place of t we replace the u value, e power minus u. Next, g of t is equal to what? G of t is equal to e power minus 2t. G of t minus u is equal to what? E power minus 2 of t minus u. So here what we write, e power minus 2t minus of minus plus 2u అంటే అలా రాసుకుంటాం మనం. అంటే in place of f of u what will happen, e power minus t కాబట్టి we write e 0t e power minus u into g of t minus e power 2u minus 2t du. ఇదే రాసా నేను, ఎక్కడి నుంచో రాదు, ఇదే రాసా. నెక్స్ట్ ఇయర్ అబ్జర్వ్, ఇంటిగ్రేషన్ 0 to t ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా. జస్ట్ అప్లై ద ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా ఇస్ ఏ పవర్ m ప్లస్ n. అంటే జస్ట్ వి యాడ్ ద పవర్స్, e పవర్ మైనస్ u ప్లస్ 2u మైనస్ 2t du, 2u మైనస్ 2t du. కేర్ఫుల్లీ అబ్జర్వ్ హియర్, ఇంటిగ్రేషన్ 0 to t e power u minus 2t dt. Integration 0 to t e power u minus 2t dt. So integration e power అంటే e power u minus 2t by 2 అంతే కదా. 0 to t లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, e power t minus 2t minus e power 0 minus 2t. What is the value? e power minus tt. e power minus 2t is the answer. e power minus 2t is the answer. అంతే, సేమ్ ఇలాంటి క్వశ్చన్సే ఇస్తా, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s minus 1 s plus 2. నెక్స్ట్ వన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్
1 by s minus 1 s plus 2. Same method questions. Laplace inverse of 1 by s plus 1 s plus 3. Laplace inverse of 1 by s plus 1 s plus 3. Next one is same method. Laplace inverse of 1 by s plus 9 s plus 3. ఓకే ఎనఫ్. ఈ క్వశ్చన్స్ ట్రై చేయండి. సేమ్ మెథడ్ కాబట్టి మీకు కూడా పెద్ద టఫ్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వన్ కొద్దిగా చేంజ్ ఉన్న ప్రాబ్లం నేను చెప్పేస్తూ ఉంటా. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మెథడ్లో ఉంటుంది. ఇది కూడా రబ్ చేయడం కూడా కొద్దిగానే రబ్ చేస్తూ ఉంటా. Laplace inverse of 1 by s of s minus 1. This is also most important and easy question. Just Laplace inverse of 1 by s of s minus 1 we take. Split into two parts because of s of s minus is there. That's why we write Laplace inverse of 1 by s is 1 and Laplace inverse of 1 by s minus 1. So Laplace inverse of 1 by s value is equal to what? 1 only. Laplace inverse of 1 by s minus 1 value e power t. So here f of t value is equal to 1. F of t is equal to what? 1. అంటే f of u also 1 only. ఎందుకు? because of RHS side we have only constant. Constant values are can't be changed. Next g of t value is equal to what? E power t. G of t minus u nothing but in place of t we write t minus u. E power t minus u. E power what? t minus u. రైట్. అప్లై చేసుకుంటే డైరెక్ట్ రాసేద్దాం. ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ యూ వాల్యూ ఎంతండి? 1. ఇంటిగ్రేషన్ 0 to t 1 into g of t minus e power t minus u du. రైట్. ఓకే. ఇంటిగ్రేషన్ ఆఫ్ t power t minus u e power t minus u, బట్ u కోఎఫిషియంట్ ఎంతంటే -1. జస్ట్ we take -1 0 to t అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ ఆఫ్ e power t minus t minus of t minus 0. So minus of e power 0 e power t. So minus of 1 minus e power t. Just apply the multiplication. -1 plus e power t. E power t minus 1 is the answer. Okay. E power t minus 1 is the answer. Next one. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇది కూడా సేమ్ మెథడ్ వస్తుంది. పెద్ద చేంజెస్ ఏముండవు. 1 by s of s square plus 4. ఈ క్వశ్చన్ చెప్పాక ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇచ్చేస్తా చేయడానికి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 1 by s of s plus 4. ఇది కూడా సేమ్ మెథడ్. ఓకేనా. నో చేంజెస్. రైట్. చూస్తే క్వశ్చన్ అండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s of s square plus we write 2 square. Here we write Laplace inverse of 1 by s only here. Next r of Laplace inverse of what? 1 by s square plus 2 square. Just we observe here. Laplace inverse of 1 by s value 1 only. Here ఇదేమవుతుందండి? sin 2t by 2. మనం ఆల్రెడీ we know that. Laplace inverse of 1 by s square plus a square. Laplace inverse of 1 by s square plus a square is equal to is what? Sin 2t by 2. Here f of t value ఏంటండి? f of t is equal to how much? 1 only. So f of u value also 1. g of t value is sin 2t by 2. g of t minus u value is equal to sin of 2 of t minus u by 2. అంటే ఏమవుతుందండి? sin 2t minus 2u by 2. అంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. రఫ్లో చేస్తున్నాను అంతే. f of u value 1 into sin of 2t minus 2u by 2 du. sin of 2t minus 2u by 2 du. అప్లై చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ 0 to t డైరెక్ట్ అప్లై చేద్దాం. 1/2 కాన్స్టెంట్ కూడా టేక్ అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x వాల్యూ మైనస్ కాస్ ఎక్స్నా? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్. ఇక్కడ అప్లై చేసుకుంటే మైనస్ కాస్ ఆఫ్ 2t minus 2u by u కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు -2. రైట్. వి టేక్ 0 to u. 0 to t. Here minus of minus plus 1/4 of
cos 2t minus 2u limits are 0 to t. Upper limit minus lower limit, just we apply. Cos of 2t minus 2t minus cos of 2t minus 0. Otherwise it's a 1 by 2 cos 0 minus cos 2t. Okay, cos 0 value 1, cos 2t value cos 2t, by 4 is the answer. By 4 is the answer. Same similarగా ఉండే క్వశ్చన్లు s by s square plus 1 ఇలా ఉన్న క్వశ్చన్లు మీరు చేయండి. ఎక్కడున్నాయి ఇవి చూస్తున్నది. నెక్స్ట్ ఇంతకుముందు క్వశ్చన్లు ఇలాంటి క్వశ్చన్లు కొన్ని ఇచ్చేస్తా, అవి మీరు ట్రై చేయండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s ఆఫ్ s plus 1. నెక్స్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 1 ఒకటి వస్తుంది. నెక్స్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 9. అన్నిలాగే ఉంటాయి, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ ఇవి చేసుకోండి. ఇవి 3 చేస్తే సరిపోతుంది. ఈ మెథడ్లో కవర్ అయినట్లే మీకు. అంటే కొద్దిగా మీకు ఏ క్వశ్చన్ అయినా ఇదే కాన్వల్యూషన్ తీరు, బట్ కొద్దిగా చేంజెస్ వచ్చినా నేను చెప్పేస్తున్నాను, అంతే తేడా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్స్ ఇచ్చాడు, 4 ఇచ్చాడు ఎగ్జాంపుల్స్గా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్వల్యూషన్ థియరమ్ ఆఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s స్క్వేర్ ఆఫ్ s ప్లస్ 1. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s స్క్వేర్ ఆఫ్ s ప్లస్ 1. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s స్క్వేర్ ఆఫ్ s ప్లస్ 1 అంటే ఏం చేసుకోవచ్చు? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s square of s plus 1. Here we write Laplace inverse of 1 by s square 1 ఒకటి అవుతుందమ్మా, 2 టర్మ్స్ కదండి. Laplace inverse of 1 by s square plus s of 1 ప్లస్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి s స్క్వేర్ ఉంది, s ప్లస్ 1 ఉంది, అంటే 2 టర్మ్స్గా స్పెల్ చేశారు. ఇంకోటి ఏమవుతుంది? Laplace inverse of 1 by s plus 1. అయితే 2 నేను రాస్తున్నా అంటే 1 plus 1, బికాజ్ ఆఫ్ Laplace inverse of 1 by s power n plus 1 ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు t power n by n ఫ్యాక్టోరియల్. నథింగ్ బట్ ఇక్కడ n ప్లేస్లో ఏముందండి? ఇక్కడ 1 ఉంది. సో t power 1 by 1 ఫ్యాక్టర్ వస్తుంది. నథింగ్ బట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? t ఇంటూ ఈ పవర్ మైనస్ t అవుతుంది. t ఇంటూ ఈ పవర్. ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ యూజ్ చేసుకుంటాం అంతే. ఇంటిగ్రేషన్ 0 to t. ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసుకుంటే బెటర్ కదా. f ఆఫ్ u అంటే ఏంటంటే t అంటే u డాట్, g ఆఫ్ t మైనస్ u అంటే ఈ పవర్ u మైనస్ టీ du అవుతుంది. రివర్స్ అన్నట్టు, అంటే ఈ పవర్ మైనస్ టీ మైనస్ యూ కదండి, మైనస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఏం చేసుకుంటున్నా? uv మెథడ్ అప్లై చేసుకోవాలి. u ఇంటూ v గుర్తుందా? ఇంటిగ్రేషన్ ఆఫ్ uvdx ఈక్వల్ టు uvdx మైనస్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ vdx ఓల్ dx. ఇది ఫార్ములా. ఇక్కడ u వాల్యూ ఏంటంటే ua, v వాల్యూ వచ్చేసి ఈ పవర్ u మైనస్ టీ. నేను ఏం చేస్తున్నా? u ఇంటిగ్రేషన్ ఈ పవర్ u మైనస్ టీ du మైనస్ d బై du ఆఫ్ ఏమవుతుందండి? u ఇంటిగ్రేషన్ v వాల్యూ కదండి, ఈ పవర్ u మైనస్ టీ u du ఓల్ du. లిమిట్స్ ఆర్ వాట్? 0 to t. 0 to t ఆర్ ది లిమిట్స్. అన్ని మెథడ్స్ వస్తాయి, మల్టిప్లైయింగ్ డివైడింగ్ విత్ అని. ఏ మెథడ్ వదిలిపెట్టాడు ఇందులో, అన్ని మెథడ్స్ వస్తాయి, ఒకటి చేస్తే సరిపోద్ది. రైట్, మెథడ్ అప్లై చేస్తానా? కనిపిస్తుందిగా కింద. రైట్, ఇంకో స్టెప్ రాయొచ్చు. ఇక్కడికి వచ్చేసి u అంటే ఏంటండి? ua ఇంటిగ్రేషన్ ఆఫ్ u మైనస్ టీ u మైనస్ టీ లిమిట్స్ ఆర్ 0 to t. ఇక్కడికి అయిపోయింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t, ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఆఫ్ u వాల్యూ 1, ఇది u పవర్ u మైనస్ టీ du వచ్చేసింది. ఇక్కడికి ఫార్ములా రబ్ చేసేసాను. u ఇంటూ ఈ పవర్ u మైనస్ టీ లిమిట్స్ ఆర్ 0 to t మైనస్ ఇంటిగ్రేషన్ 0 to ఈ పవర్ u ఉంది, మళ్ళీ ఈ పవర్ u మైనస్ టీ లిమిట్స్ ఆర్ 0 to t. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. t ఇంటూ ఈ పవర్ t మైనస్ టీ మైనస్ 0 మైనస్ ఇక్కడ ఏమవుతుంది? ఈ పవర్ t మైనస్ టీ మైనస్ ఈ పవర్ 0 మైనస్ టీ. t ఇంటూ మైనస్ ఈ పవర్ 0 అంటే t మైనస్ ఇక్కడ ఏమవుతుందండి? ఈ పవర్ 0 ఈ పవర్ మైనస్ టీ.
సో టీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ టీ ఈజ్ ద ఆన్సర్. ఒక నిమిషం చెక్ చేస్తున్నా ఆన్సర్. రైట్. టీ రైట్. టీ ప్లస్ ఈ పవర్ మైనస్ టీ ఈజ్ ద ఆన్సర్. సేమ్ క్వశ్చన్ ఇంకోటి ఉంది, ఇది మీరు చేయండి, ఇది మీరు ట్రై చేయండి. సేమ్ మెథడ్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఆఫ్ s మైనస్ ఏ. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² మైనస్ a². లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ఆఫ్ s² ప్లస్ a². ఇక్కడ ఏమవుతుందండి, 1/s² అంటే టీఏ వస్తుంది, ఇక్కడ మాత్రమే వస్తుందండి ఈ పవర్ మైనస్ ప్లస్ ఏటీ వస్తుంది, అంటే కొద్దిగా ఆన్సర్ చేంజ్ అయింది. ఇక్కడ s² అంటే టీ, s² మైనస్ a² అంటే కాస్ హెచ్ఏటి, కాస్ హెచ్ఏటి, టీ ఇంటూ కాస్ హెచ్ అంటే యూవీ మెథడే అప్లై చేయండి. ఈ 3 క్వశ్చన్లకు కూడా మీరు యూవీ మెథడే అప్లై చేయాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒకటి చెప్పుకుంటే క్లోజ్ అయినట్లే. ఈ ఒక క్వశ్చన్ చెప్పేస్తే క్లోజ్ అయిపోద్ది అబ్బా, మీకు కాన్వల్యూషన్ కంప్లీట్ అయిపోద్ది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 9 ఆఫ్ s ప్లస్ 3. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 9 s ప్లస్ 3. సో దీన్ని ఏం చేస్తున్నా, కొద్దిగా చేంజెస్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 3 ఆఫ్ s² ప్లస్ 9 ఈక్వల్ టు 2 స్పాన్స్గా స్ప్లిట్ చేయండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏం చేస్తున్నా, 1/s ప్లస్ 3. సో s² ప్లస్ 9 రాయండి అబ్బా ఫస్ట్. రీజన్ ఏంటో చెప్తాను, తర్వాత మనకి ఈజీగా ఆన్సర్ రావడానికి రాసుకుంటున్నాం, అంతకుమించి ఇంకేం లేదు. ఎలా రాసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 3. ఎలా రాసుకున్నా సేమే, చూద్దాం ఏదైతే. లాప్లాస్ f² ప్లస్ 3² ఏమొద్దండి, -1 ఉంది కాబట్టి sin 3t/3. ఇక్కడ ఏమవుతుందండి, కాస్ ఈ పవర్ -3t, ఈ పవర్ -3t వచ్చింది. అయితే ఇక్కడ దీన్ని ఏ వాల్యూ ఏం తీసుకుందాం, f(t) = e పవర్ -3 తీసుకోండి. f(t) = e పవర్ -3 తీసుకుంటే f(u) ఏమైందండి, e పవర్ -3 అవుతుంది. ఎందుకో చెప్తా చూడండి, అది ఇంకా లెంతీ అయిపోద్ది, ఇదే తీసుకోండి కరెక్ట్. డైరెక్ట్ f(t) = sin 3t తీసుకోండి. అంటే ఏమవుతుందండి, ఇంటిగ్రేషన్ 0 to t sin 3u/3. ఇక్కడ e పవర్ -3 ఆఫ్ t - u du. దీన్ని సింప్లిఫై చేస్తే ఇంటిగ్రేషన్ 0 to t sin 3u/3. ఇక్కడికి వచ్చే వరకు ఏమవుతుంది, e పవర్ -3 ఆఫ్ t - u కదండి, e పవర్ -3t e పవర్ 3u du అవుతుంది. e పవర్ -3t కామన్ కాన్స్టెంట్ టర్మ్ కదా, టేక్ అవుట్ సైడ్ రాసుకుంటే ఏమవుతుంది, e పవర్ -3t/3 ఇంటిగ్రేషన్ 0 to t e పవర్ 3u sin 3u du ఇట్లా వచ్చేస్తుంది. ఎందుకు సార్ అంటే మనం విత్ రెస్పెక్ట్ టు యూ చేస్తున్నాం ఇంటిగ్రేషన్, విత్ రెస్పెక్ట్ టు యూ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ టీ వాల్యూస్ ఆర్ ది ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్స్. దట్స్ వై వీ క్లియర్. e పవర్ -3t/3 e పవర్ -3t/3 e పవర్ -3t/3 చేసుకుంటే ఇంటిగ్రేషన్ 0 to t కదండి, ఇంటిగ్రేషన్ 0 to t అయితే ఇక్కడ ఫార్ములా అప్లై చేసుకోవాలి, నేను రాంగ్ రాస్తున్నా. ఇంటిగ్రేషన్ e పవర్ ax sin bx dx ఈక్వల్ టు e పవర్ ax/a² ప్లస్ b² a sin bx మైనస్ b cos bx. ఇది ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, లాప్లాస్ ఫోరియర్ సిరీస్లో అప్లై చేస్తాం ఈ ఫార్ములాని మనం ఎక్కువ, ఇక్కడ కూడా అప్లై చేస్తాం. e పవర్ -3t/3 ఫస్ట్ వన్ ఏంటండి, e పవర్ x అంటే e పవర్ 3u/3² ప్లస్ 3². ఏ వాల్యూ అంటే ఏంటంటే 3 sin 3x - 3 cos 3x. లిమిట్స్ ఆర్ వాట్, 0 to t. సో e పవర్ -3t/3 ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే e పవర్ 3t/3² ప్లస్ తీసుకొని 18. 3 ఏమవుతుందండి, sin 3t - 3 cos 3t వచ్చిందా. నెక్స్ట్ మైనస్ లోయర్ లిమిట్ e పవర్ 0/18
3 sin 0 మైనస్ 3 cos 0, 3 sin 0 మైనస్ 3 cos 0. ఓకే, 3 sin 0 మైనస్ 3 cos 0 వచ్చేస్తుంది. 3 sin 0 మైనస్ 3 cos 0 వస్తే e పవర్ మైనస్ 3t/3 ఆఫ్, ఇక్కడ ఏమవుతుందండి e పవర్ 3t/18 ఆఫ్ 3 sin t కాబట్టి 3 sin 3t మైనస్ 3 cos 3t. ఇక్కడ ఏమవుతుందండి -1/18 కనిపిస్తుంది అక్కడికి అసలు యాక్చువల్గా ప్లస్ కనపడట్లేదు కదా, ఆ స్టెప్ ఇటు సైడ్ రాసేస్తున్నా వీళ్ళ దగ్గర. ఇంకొక ప్రాబ్లం చెప్పేసుకుంటే మనకు క్లోజ్ అయిపోయినట్లే. ఇక్కడ చూడండి e పవర్ -3t మల్టిప్లై చేసేస్తున్నా ఇంటూ e పవర్ 3t బై 18. 3 కామన్ తీస్తే ఏమవుతుందండి, ఇక్కడ 3 కామన్ తీస్తే sin 3t మైనస్ cos 3t, మళ్ళీ ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది -e పవర్ -3t/18. 3 sin 3 అంటే 0 మైనస్ 3 ఆఫ్ 1. ఓకేనా, 3 1 3 6 3 1 3 6 ఇక్కడ 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది sin 3t మైనస్ cos 3t/6 ఒకటి వస్తుందండి. ఇక్కడికి వచ్చేసి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ e పవర్ -3t/6. దిస్ ఈజ్ ద ఆన్సర్. సేమ్ సిమిలర్ క్వశ్చన్ చూడండి, అలాంటి క్వశ్చన్లు ఉన్నవి. యా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + 1 s² + 4. ఇక్కడ వచ్చేసి ఎస్ దేనికైనా మీరు అప్లై చేసుకో, ఎస్ దేనికైనా అప్లై చేస్తే మీరు ఏం చేయాలి, మల్టిప్లై డివైడ్ అయితే 2/2 యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాల్సి వస్తుంది, మల్టిప్లై డివైడ్ అయితే 2/2 చేసుకొని చేయండి. ఇక్కడికి వచ్చాక లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 1 s² + 9, దీనికి కూడా మల్టిప్లై డివైడ్ విత్ 2/2 చేయండి. ఓకేనా, ఇవి క్వశ్చన్స్ మనకున్నాయి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చెప్పేసి కాన్వల్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 2 మెథడ్ చెప్పేసుకున్నాం, మనకు టోటల్ ఇన్వర్స్ లాప్లాస్ ఓవర్. మ్యాక్సిమం ఈ 4th పార్ట్లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కాన్వల్యూషన్ ఏది వచ్చినా ఇక మీకు అక్కడ కొన్ని sin 3t cos 3t - 3 వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేసుకోవాలి, మీరు మల్టిప్లై అండ్ డివైడ్ విత్ యూజ్ చేసుకోవాలి. లేకపోతే ఈ పవర్ x ఫార్ములా, ఈ రెండు కంటే వేరే క్వశ్చన్ రాదు మీకు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, ఈ క్వశ్చన్ వచ్చేసి s/s² + 1 హోల్ స్క్వేర్. మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ ఇప్పుడు వస్తుంది చూడండి, ఇంతకుముందుకు రాలేదు కానీ ఇప్పుడు వచ్చేస్తుంది ఈ క్వశ్చన్కు. ఫస్ట్ ఏం చేసుకుంటున్నాను, క్వశ్చన్ ఏంటి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + 1 హోల్ స్క్వేర్, s/s² + 1 హోల్ స్క్వేర్. ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుందండి, ఫస్ట్ వన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + 1 ఒకటి యూజ్ చేశాను, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 1 ఒకటి రాశాను. ఇక్కడ 2 ఉన్నాయి కదా, సింగిల్గా రాశాను. s/s² + 1 ఏమవుతుందండి, cos t, ఇది sin t అవుతుంది. ఒకటి cos t అవుతుందండి, ఇంకోటి sin t అవుతుంది. మీ ఇష్టం, ఇక్కడ f ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. ఫస్ట్ cos తీసుకుందాం, sin తీసుకుందాం, యాజ్ యువర్ విష్, cos t. నెక్స్ట్ వన్ ఉంది sin cos u, f కాబట్టి sin t - u du. ఇక్కడ sin cos వచ్చింది కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2/2. 1/2 ఆఫ్ 0 to t 2 cos u sin t - u du. sin t - u du వచ్చేసింది. sin t - 2 du వస్తే ఫార్ములా ఏంటండి, 2 cos a sin b. 2 cos a sin b వాల్యూ 2 cos a sin b is sin of a plus b మైనస్ sin of a minus b. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది, cos u sin వచ్చింది అంటే sin a cos a sin b ఫార్ములా. cos a sin b అంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2/2. వాట్ వి గెట్, 2 cos a sin b. 2 cos a sin b formula is what, sin of a plus b minus sin of a minus b formula. Just apply here. 1/2 of integration 0 to sin of a plus b. A value u, b value t minus u. u plus t minus u minus sin of a minus b అంటే u minus t plus u. Limits are du. 1/2 of integration 0 to t. 1/2 of integration 0 to t sin of u get cancel. అప్పుడు ఏమొస్తుంది, sin t మైనస్ sin ఏమవుతుంది, sin of 2u minus t. లిమిట్స్ ఆర్ 0, సారీ ఇంకా అప్లై చేయాలి కదా, du ఓన్లీ. ఇయర్ 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t కదా, ఇంటిగ్రేషన్ వాట్ 0 to t. sin t అంటే కాన్స్టాంట్ అంటే ఏమవుతుంది, sin t ఆఫ్ t వచ్చేస్తుంది అక్కడ, మైనస్ cos 2u minus t/2
లిమిట్స్ ఆర్ 0 to t. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/2 sin t ఆఫ్ t మైనస్ 0 మైనస్ కాస్ ఆఫ్ 2t మైనస్ t మైనస్ కాస్ ఆఫ్ 0 మైనస్ t బై 2. అప్లై చేసుకున్న వాల్యూస్ ఆఫ్ 1/2 t sin t ప్లస్ 2t మైనస్ t కాస్ t. ఇదేమవుతుందండి మైనస్ కాస్ t బై 2. ఓవరాల్ దిస్ వాల్యూ ఇస్ బికమ్ 0. కాస్ t మైనస్ కాస్ t వాల్యూ 0. 0 వస్తే 1/t sin t ఈజ్ ద ఆన్సర్. 1/t sin t ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఇట్. 1/t sin t ఈజ్ ద ఆన్సర్. ఓవర్ అయిపోయింది. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. అలాంటి క్వశ్చన్లు ఏమున్నాయంటే ఒకటి ఉంది, ఒకటో రెండో ఉన్నాయి. అవి మేర్ చేసుకుంటే ఎనఫ్ ఇక చాలా వరకు సరిపోతాయి. కాన్వల్యూషన్ యాక్చువల్గా ఎక్కువ మనకు పార్షియల్ ఫ్రాక్షన్ లాగా అప్లై చేసే కాన్వల్యూషనే ఎక్కువ ఇస్తాడు. ఇవి రేరుగా వచ్చే క్వశ్చన్లు అన్నట్టు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s² బై s² ప్లస్ 4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇంకేమున్నాయి, s బై s² ప్లస్ a² హోల్ స్క్వేర్. ఇలాంటి టర్మ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మీకు. ఇవి కాన్వల్యూషన్ థీరమ్. ఓకేనా. నెక్స్ట్ మనకేముంది, సెకండ్ షిఫ్టింగ్ ఉంది. సెకండ్ షిఫ్టింగ్ మీకు చెప్పలేదు ఇంతవరకు ఒక క్వశ్చన్ కూడా. అది ఇప్పుడు చెప్పేస్తే ఒక 2 క్వశ్చన్లు చెప్పుకుంటే ఎనఫ్. అది నార్మల్గానే చేసే ప్రాబ్లమ్స్ కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. నెక్స్ట్ చూడండి, ఒక నిమిషం. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మ్యాక్సిమం మీ కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్, టెలిగ్రామ్స్ ఇంకేమన్నా ఉన్నా కూడా అందులో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్కేస్ చాలామందికి మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకసారి లింక్ పెట్టండి మన ఛానల్ని, చాలామందికి షేర్ అవుతూ ఉంటుంది. అక్కడ మెటీరియల్స్ కానీ ఏమైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అది మెయిన్ టెలిగ్రామ్లో జాయిన్ కానీ టెలిగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ షిఫ్టింగ్ చూద్దాం. చూస్తే ఇది అయిపోయింది కాన్వల్యూషన్. ఇది మొత్తం టోటల్ మీరు 30 minutes వరకు ఏముంది, ఇది 30 minutesలో వచ్చిన క్వశ్చన్లు ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాక్సిమం ఒక 5 marks క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మీ దగ్గర ఉన్న బుక్స్లో కూడా ఇంకేమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్న కాన్సెప్ట్ ఇది అప్లై చేస్తాం. ఎక్కువ వస్తే డైరెక్ట్ మ్యాక్సిమం డైరెక్ట్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మల్టిప్లై విత్ d/2/2 ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుందండి, e⁻x sin bx కాస్ ఒకటి వస్తాయి. ఇంతకు మించి మీకు ఇంకేం క్వశ్చన్స్ రావు కూడా. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ షిఫ్టింగ్ థీరం. సెకండ్ షిఫ్టింగ్ థీరం. సెకండ్ షిఫ్టింగ్ థీరంలో నార్మల్గా ఏం చేస్తామంటే బేసిక్గానే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f bar of s is equal to what, f of t, then Laplace inverse of e power minus as f of t is equal to g of t గా కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ g of t is equal to ఏమవుతుందంటే t minus a. ఓకే, t minus a, t greater than a, t greater than a, t less than a. ఇక్కడ వాల్యూ 0 అవుతుంది. వాల్యూ 0 అంటే e పవర్ మైనస్ ఎస్ ఎఫ్ ఆఫ్ టీ జీ ఆఫ్ టీకి ఏం రాస్తుంటే హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ అని కూడా రాస్తాం. హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ, కొన్ని బుక్లో హెచ్ ఆఫ్ టీ మైనస్, కొన్ని బుక్లో యూ ఆఫ్ టీ మైనస్ ఏ ఉంది. అది మీ ఇష్టం. ఇదే ఫార్ములా యూజ్ చేసి నేను ఒక క్వశ్చన్ రాస్తాను. ఇక్కడ ఏమని రాస్తాను, ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అన్నట్లు. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఒక 2 క్వశ్చన్ చెప్పేస్తా, మిగిలిన మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇవి వచ్చేటియే రేరు. మళ్ళీ దాంట్లో నేను లెంతీగా చెప్పినా కూడా మీకు బోరు కొట్టేస్తుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇది ఫార్ములా మనకు. రైట్, చూస్తేగా దీని తర్వాత ఈ ఒక 2 క్వశ్చన్ చెప్పేసి నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చెప్పేసుకుంటే క్లోజ్ అవుతుంది. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3s బై ఎస్ క్యూబ్ ఉందండి. ఓకేనా, ఇక్కడ వస్తే ఎస్ క్యూబ్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఎస్ క్యూబ్ చేయకుండా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s క్యూబ్ చేస్తా. 1/s క్యూబ్ అంటే ఏమవుతుందండి, లాప్లాస్ ఆఫ్ 1/s పవర్ 2 + 1 అవునా, 1/s పవర్ 2 + 1. అయితే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n + 1 ఫార్ములా t పవర్ n by n factorial. Here what, t²/2 factorial. This is what f of t వాల్యూ వచ్చేసింది. So by using
by using second shifting theorem. By using what? Second shifting theorem, we write Laplace inverse of e power minus as f of s e power minus as f of s equal to ఏమని రాసుకుంటామండి, g of t, I mean f of t h of t minus a, h of t minus a అని రాసుకోవాలి. ఫస్ట్ f of t రాసుకోవాలంటే దీన్ని క్యాపిటల్ g of t అనుకుంటాం. బేసికలీ క్యాపిటల్ g of t రాయాలంటే ఏం రాస్తున్నాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రైట్ f of t minus a కదండి. f of t minus అంటే ఈ వాల్యూ t వచ్చింది కదా, t మైనస్ ఏ వాల్యూ ఎంత అండి, ఈ పవర్ మైనస్ ఏఎస్, అవునా. ఇక్కడ ఏమొస్తుంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3s బై ఎస్ క్యూబ్ కదండి. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, 3, అంటే 3 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, అంటే t గ్రేటర్ దెన్ 3, t లెస్ దెన్ 3 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే దీనికి ఏమని రాస్తాం, t మైనస్ 3/2 హోల్ స్క్వేర్ h ఆఫ్ t మైనస్ h ఆఫ్ t మైనస్ 3 ఇస్ ద ఆన్సర్. ఇలా రాస్తే కంప్లీట్ అయిపోయినట్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ మ్యాక్సిమం క్వశ్చన్లు అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఈ పవర్ 2s ఉన్న క్వశ్చన్లు అన్నీ చూస్తున్నదే. మళ్ళీ క్వశ్చన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అబ్బా. ఇవి వచ్చే క్వశ్చన్సే చాలా రేర్ క్వశ్చన్స్ ఇవన్నీ. పార్షల్ ఫ్రాక్షన్ అప్లై చేసి కూడా వస్తూ ఉంటాయి, కానీ ఇందులో ఇవ్వలేదు ఎందుకు, పార్షల్ ఫ్రాక్షన్తో మీకు ఇవ్వలేదు. చూస్తున్నా అవి కూడా ఇక్కడ నట్లనే మిస్ చేసి ఇచ్చాడేమోనని. సో మీ బుక్లో ఏమైనా ఉంటే చేయండి, అవి కూడా సేమ్ మెథడ్ ఉంటాయి, కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు మీకు. ఇక్కడేమి ఇవ్వలేదు ఈ క్వశ్చన్స్ పార్షల్ ఫ్రాక్షన్ మీద. రైట్, ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇదే ఫస్ట్ షిఫ్టింగ్ సెకండ్ షిఫ్టింగ్ థియరం మీద చెప్పేస్తాను చూడండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3s బై ఈ పవర్ మైనస్ 2s బై ఎస్ మైనస్ 5, ఈ పవర్ మైనస్ 2s బై ఎస్ మైనస్ 5. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ మైనస్ 2s కాకుండా తీసుకోండి, 1/s మైనస్ 5, అవునా. 1/s మైనస్ 5 ఈ పవర్ 5t అయింది. ఈ పవర్ 5t వచ్చేసిందా, దీన్ని ఏమనుకుంటాం మనం, f ఆఫ్ t అనుకుంటాం. ఫార్ములా ఇదే కదండి, g ఆఫ్ t అంటే. ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్ మారుతుంది, ఈ పవర్ 2s s మైనస్ 5, అంటే ఈ f ఆఫ్ t ప్లేస్లో t మైనస్ ఏ రాయాలి. అంటే ఈ పవర్ 5 ఆఫ్ t మైనస్ ఏ వాల్యూ ఎంత అండి, ఇక్కడ మైనస్ ఏ మైనస్ 2 ఉంది. సో ఏ ఈజ్ ఈక్వల్ 2 కదా, 2 బై అంతే t మైనస్ 2. సో ఇక్కడికి వచ్చేవరకు ఏం రాస్తాం, 5 ఆఫ్ t మైనస్ 2, ఈ పవర్ 5 ఆఫ్ t మైనస్ 2 h ఆఫ్ t మైనస్ 2, అంటే ఇక్కడ ఏమవుతుంది 2, ఇక్కడ 2 కంప్లీటెడ్. ఇదే సెకండ్ షిఫ్టింగ్ థియరం. రేరుగా వచ్చే క్వశ్చన్లు కొన్ని ఇస్తా, ట్రై చేయండి. రేర్ అంటే రేర్ అబ్బా. ఈ పవర్ మైనస్ 2s బై ఎస్ స్క్వేర్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3s బై ఎస్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అంతే, అవి చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా మోడల్ పేపర్లు ఏమైనా ఇచ్చాడో చూద్దాం. ఇంట్లో మోడల్ పేపరే లేదు. సో సెకండ్ షిఫ్టింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే చూసుకోండి. రేర్గా వచ్చే క్వశ్చన్స్ ప్లస్ ఎక్కువ రావు కూడా సెకండ్ షిఫ్టింగ్ నుంచి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇది ఒకటి చెప్పేసుకుంటే మనకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయిపోయినట్లే. ఇది కొద్దిగా లెంతీగా ఉంటాయండి. పార్షల్ ఫ్రాక్షన్ కూడా చేస్తాం, ఫస్ట్ షిఫ్టింగ్ అన్నీ, ఇక ఎవ్రీథింగ్ ఇందులో అప్లై చేస్తూ ఉంటాం. మెథడ్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు differential equations with constant coefficients. వీటిని ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ అని కూడా అంటామండి. నథింగ్ బట్ ఏముంటుంది, ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ 2 యూనిట్స్ చేసుకున్నాం. ఫస్ట్ 2 యూనిట్స్ అండి, a0 d పవర్ 1y బై dx పవర్ n ప్లస్ a1 d పవర్ n మైనస్ 1 బై y బై dx పవర్ n మైనస్ 1 ప్లస్ అప్ టు సో ఆన్ any
ఏఎన్ వై. దీన్ని ఏమనుకుంటాం మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అని కన్సిడర్ చేస్తాం, ఆర్ వై అని కూడా కన్సిడర్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ టీ ఆర్ వై. కొన్ని బుక్స్లో వై అని తీసుకుంటాం, కొన్ని బుక్స్లో ఏం తీసుకుంటాం అని ఎఫ్ వై అని ఎఫ్ ఆఫ్ టీ ఆర్ వై. ఇయర్ ఏ నాట్ ఏఎన్ ఏ2 అనేది ఏముంది, డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్. ఈ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ కంటే మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కదండి. 2 టైప్స్. నేను ఇప్పుడు రాసే ఈ 3 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. వీటి మీద డిపెండ్ అయ్యి మనం టోటల్ ప్రాబ్లం చేస్తాం. ఓకేనా, ఒక 2 ప్రాబ్లం చెప్పేస్తే ఈ మెథడ్లో మీకు ఓకే అనుకుంటే చేయండి, లేకపోతే చాయిస్ కుదిరింది రెగ్యులర్గా అయితే. ఓకేనా, మ్యాక్సిమం చేయొచ్చు, కాకపోతే లెంతీగా వస్తాయి. మెయిన్ థింగ్ ఏంటంటే లెంతీగా వస్తుంటాయి. ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ. ఎఫ్ డాష్ ఆఫ్ టీ మీన్స్ ఇచ్చిన ఫంక్షన్ 1 టైం డిఫరెన్షియల్ చేస్తే వి రైట్ ఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. ఎఫ్ ఆఫ్ 0. నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. ఎస్ స్క్వేర్ అయిపోయింది కదా, నెక్స్ట్ నెగటివ్ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎస్ క్యూబ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 ఎస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 ఇవేంటంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఇవన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. అయితే ఇది నార్మల్గా బుక్స్లో ఉండే క్వశ్చన్. అయితే మనకేమనుకుంటాం, ఎఫ్ ఆఫ్ వై అనుకుంటున్నాం కాబట్టి లాప్లాస్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై బార్. ఓకేనా, అంటే లాప్లాస్ ఆఫ్ దీన్ని వై అనుకుంటాం, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ను వై బార్ అనుకుంటాం. అయితే మనం ఇట్లా అప్లై చేస్తూ ఉంటాం. బేసిక్గా అయితే ఇవి ఫార్ములాస్ మనం అప్లై చేయడం ఇలా అప్లై చేస్తాం. లాప్లాస్ ఆఫ్ వై డాష్ అనుకోండి, ఏం తీసుకోవచ్చు, ఎస్ వై బార్ మైనస్ వై ఆఫ్ 0, ఎస్ వై బార్ వై ఆఫ్ 0. లాప్లాస్ ఆఫ్ వై డబల్ డాష్ అంటే ఏం వస్తామండి, ఎస్ స్క్వేర్ వై బార్ ఎస్ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ఆఫ్ వై త్రిబుల్ డాష్ అంటే ఏం తీసుకుంటామండి, ఎస్ క్యూబ్ వై బార్ ఎస్ స్క్వేర్ వై ఆఫ్ 0 ఎస్ వై డాష్ ఆఫ్ 0 వై డబల్ డాష్ ఆఫ్ 0. సేమ్ మెథడే, కాకపోతే ఇక్కడ ఏమనుకుంటాం, ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో వై అని, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ప్లేస్లో వై బార్ అని కన్సిడర్. ఈ ఫార్ములాస్ ఎక్కువ యూజ్ చేస్తాం, క్వశ్చన్ ఉండడం కూడా ఇలాగుంటాయి కాబట్టి. సో మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ డిగ్రీ 2 ఉన్నది చూసుకుందాం. డిగ్రీ 2 ఉన్నది ఒకటి, డిగ్రీ 3 ఉన్నది ఒకటి చూసేస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది. రైట్, డిగ్రీ 3 ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా ఉన్నది చెప్పేస్తాం. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఇందులోనే పార్షల్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ వస్తాయి. పార్షల్ ఫ్రాక్షన్ వస్తుంది, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తాం, అన్ని మెథడ్స్ ఇందులోనే వస్తాయండి. కొద్దిగా లెంతీగా అనిపిస్తుంది క్వశ్చన్ చేసేటప్పుడు కూడా. ఓకేనా, మనకు మస్ట్ అని చూడింది ఈ 3 ఫార్ములాస్ అయితే మీకు గుర్తుండాలి. ఎందుకో చూడండి, ఇప్పుడు అవి రబ్ చేయను, అలాగే ఉంచి రాస్తూ ఉంటాం. మీకు ఐడియా వస్తుంది ఎందుకు రబ్ చేయలేదు, ఎందుకు అవి అంత ఇంపార్టెంట్ అనేది. ఓకేనా, రైట్. వీడియో చేసేవాళ్ళు క్లారిటీ కావాలంటే 480లో చూడడానికి ట్రై చేయండి. యూజింగ్ లాప్లాస్ transform method using Laplace transform method, d square plus 1 of y is equal to 6 cos 2t. ఇక్కడ if y equal to 3 dy equal to 1 when t equal to 0 ఇలా అడుగుతాడు. లేకపోతే ఏమడుగుతాడండి, y double dash plus y is equal to 6 cos 2t if y of 0 equal to 3 y dash of 0 is equal to 1 అని అడుగుతాడండి. సేమ్ ఎలా అడిగినా సేమ్ మెథడ్. ఒకటి 3ది ఒకటి 2ది చెప్పేస్తా, సరిపోతాయి, మీరు ట్రై చేయొచ్చు రిమైనింగ్. సో గివెన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ వాట్, y double dash plus y is equal to 6 cos 2t. ఓకే, అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, అప్లై ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే మనం 2 టైమ్స్, ఫస్ట్ లాప్లాస్ అప్లై చేయాలి, తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయాలి. లాప్లాస్ అప్లై చేస్తున్నా, అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బోత్ సైడ్స్. వెన్ వీ అప్లై ద లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ y డబల్ డాష్ ప్లస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ y, సారీ ఓన్లీ లాప్లాసే కదా, లాప్లాస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ 6 కాన్స్టెంట్ లాప్లాస్ ఆఫ్ కాస్ 2t. జస్ట్ అబ్జర్వ్ హియర్, లాప్లాస్ ఆఫ్ y డబల్ డాష్ అంటే ఇది, ఇవి రాయండి, ఇది మొత్తం రాసేయండి. అంటే ఏంటి, లాప్లాస్ ఆఫ్ y డబల్ డాష్ y స్క్వేర్ డబల్ డాష్ మైనస్ y ఆఫ్ 0
మైనస్ వై డాష్ ఆఫ్ జీరో. ఇక్కడ ఆల్వేస్ టీ వాల్యూ జీరో అవుతుందండి. అన్ని ప్రాబ్లమ్స్కు వై ఆఫ్ జీరో వై డాష్ ఆఫ్ జీరోనే వస్తుంది. ఇన్ కేస్ పైన ఇచ్చిన దాని లాగిస్తే ఏమవుతుంది, ఆల్వేస్ టీ వాల్యూ ఈజ్ జీరో, ఇంకో చేంజ్ ఏమి ఉండదు. ఇక్కడికి అప్లై చేస్తే అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఎల్ ఆఫ్ వై ఏమవుతుందండి, వై బార్ అవుతుంది అంతే. వై బార్ ఎస్ స్క్వేర్ బార్, ఇది వై బార్ ఈక్వల్ టు 6 ఆఫ్ వాల్యూ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా ఈజ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. నేను అదే అప్లై చేసాను ఇక్కడ, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కేర్ఫుల్గా చూస్తే ఇక్కడ ఎస్ స్క్వేర్ వై బార్ మైనస్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ జీరో వాల్యూ ఎంత అండి, వై ఆఫ్ జీరో ఈజ్ 3, వాళ్ళు ఇచ్చేసారు, వి రైట్ 3 మైనస్ వై డాష్ ఆఫ్ జీరో వచ్చేసి 1 ప్లస్ వై బార్ ఈక్వల్ టు 6s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. సో ఇక్కడ ఎస్ స్క్వేర్ వై బార్ ప్లస్ వై బార్ ఒక దగ్గర రాసి ఈ 2 టర్మ్స్ మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, 6s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ ప్లస్ 3s ప్లస్ 1 బై 1. ఓకేనా, జస్ట్ వీడియోది ఇక్కడ y ఈజ్ ద కామన్ టర్మ్. వెన్ వీ కామన్ ద y బార్ వీ గెట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 6s ప్లస్ 3s ప్లస్ 1 ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. దీన్ని మళ్ళీ ఇక ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాల్యూస్ ఆర్ వాట్. సో ఇవి ఎక్కడ యూజ్ చేసాం అర్థమైంది ఇక. ఫస్ట్ 3 అవి మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు మనకు. ట్రాన్స్ఫర్ చేయండి, ఎస్ స్క్వేర్ ప్లస్ వై బార్ ఈక్వల్ టు 6s ప్లస్ 3s ఇంటూ ఎస్ 3s స్క్వేర్ 3s క్యూబ్ 3s ఇంటూ 4 12s మల్టిప్లై చేస్తున్నా. 1 ఇంటూ ఎస్ స్క్వేర్ 1s స్క్వేర్ ప్లస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ ఇక్కడ ఏముందండి ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. ట్రాన్స్ఫర్ చేసుకుంటే డివిజన్లో మల్టిప్లికేషన్కి వస్తుంది ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా, వై బార్ ఈక్వల్ టు న్యూమరేటర్లో 3s క్యూబ్ ఎస్ స్క్వేర్ 6s ప్లస్ 12s ఏమవుతుందండి 6 18s ప్లస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఇదేంటి ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా, ఇదేమవుతుందండి మనకు ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు. బుక్లో మనం ఇంకొద్దిగా బెటర్గా చేశాడండి, అంటే ఈజీ మెథడ్లో అప్లై చేశాడు. లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేస్తే మనకు వచ్చేలాగా అప్లై చేసుకున్నాడు. బట్ డోంట్ వరీ, రెండు సేమే ఎక్కడికి వస్తాం. ఓకే, ఇలానే తీసుకుంది. వై బార్ ఈజ్ ఈక్వల్ 3s క్యూబ్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 18s ప్లస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. అప్లై ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేయండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై. అప్పుడు ఏమవుతుంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ వై బార్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు వచ్చేది ఆన్సర్. ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్ చేస్తే వై బార్ వచ్చింది, ఇప్పుడు ఇన్వర్స్ అప్లై చేస్తే వచ్చేది మనకు ఆన్సర్. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s క్యూబ్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 18s ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా, ఇప్పుడు దీన్ని లాప్లాస్ చేస్తారు. ఇదంతా రబ్ చేస్తారు, చూసుకోండి ఒకసారి. రైట్, రబ్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇలాంటి క్వశ్చన్లే ఉంటాయి. ఓకే, రబ్ చేస్తున్నా. రబ్ చేశాక లాప్లాస్ ఇదే కదండి, దీన్ని సపరేట్గా తీసుకుంటున్నా. 3s స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 18s ప్లస్ 4 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 తీసుకున్నా. తీసుకుంటే దీన్ని ఎలా ఎక్స్పాన్షన్ చేయొచ్చండి, ఏఎస్ ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ సిఎస్ ప్లస్ డి బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఇది ఈక్వేషన్ 1. ఏంటండి, పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేస్తాను. పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై క్రాస్ మల్టిప్లై. 3s స్క్వేర్ క్యూబ్ 3s క్యూబ్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 18s ప్లస్ 4 ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఏమవుతుంది, ఎస్ క్యూబ్ ప్లస్ ఎస్ ప్లస్ బి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 సి క్రాస్ మల్టిప్లికేషన్ ప్లస్ సి ఆఫ్ ఏమవుతుందండి ప్లస్ సి ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎస్ క్యూబ్ ప్లస్ 4s ప్లస్ డి ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు
ఎస్ క్యూబ్ కోఎఫిషియెంట్స్ని నేను కంపేర్ చేస్తున్నా. సేమ్ పార్షియల్ ఫ్రాక్షన్లో ఏ మెథడ్ అప్లై చేస్తామో ఇక్కడ అదే మెథడ్ అప్లై చేస్తున్నా. ఎస్ క్యూబ్ కోఎఫిషియెంట్ ఇంకో మెథడ్ కూడా చెప్పేస్తాం, ఇంకో ప్రాబ్లంకు ఇంత లెంత్కి కాకుండా కూడా చెప్పేస్తాం. ఎస్ క్యూబ్ కోఎఫిషియెంట్ ఏంటంటే 3 ఇక్కడ. ఇయర్ ఎస్ క్యూబ్ కోఎఫిషియెంట్ ఏ, నెక్స్ట్ సి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ కంపారిజన్. ఎస్ స్క్వేర్ ఇయర్ 1, ఇయర్ ఎస్ స్క్వేర్ బి ప్లస్ డి, ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఎస్ కోఎఫిషియెంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 18 ఈక్వల్ టు ఎస్ కోఎఫిషియెంట్ ఏముందండి ఏ, నెక్స్ట్ సి 4c, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. అవునా. నెక్స్ట్ ఎస్ కోఎఫిషియెంట్ అయిపోయింది. కాన్స్టాంట్ టర్మ్స్ ఉన్నాయి. కాన్స్టాంట్ వాల్యూస్ అంటే ఏంటండి, ఇక్కడ 4 ఉంది, 4 ఈక్వల్ టు బి ప్లస్ 4d. ఓకేనా, 4d ఈక్వేషన్ నెంబర్ 5. మనకి ఏబిసిడి వాల్యూస్ కావాలి. 2 and 4 సాల్వ్ చేస్తున్నా. సాల్వింగ్ 2 and 4. 2 and 4 సాల్వ్ చేస్తే వాల్యూస్ ఏమవుతుంది, 3 ఈక్వల్ టు ఏ ప్లస్ సి, 18 ఈక్వల్ టు ఏ మైనస్ 4c, ఏ ప్లస్ 4c. సింబల్ చేంజ్ అండి, నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, గెట్ క్యాన్సిల్. 18 - 3 -15 ఈజ్ ఈక్వల్ టు -3c. సో సి వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏమైందండి 5. సి వాల్యూ ఒకటి వచ్చేసి 5 అయిపోయింది. 3 1s 3 15s వచ్చేసింది మనకు. 3 1s 3 15s వచ్చేసింది. సి వాల్యూ 5. సి వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 2, సి ఈజ్ ఈక్వల్ 5 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. 2లో సబ్మిట్ చేస్తే ఏమవుతుందండి, 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5, ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ -2, ఏ వచ్చేసింది, సి వచ్చింది. నెక్స్ట్ సాల్వింగ్, నెక్స్ట్ ఈక్వేషన్స్ ఏంటండి 3 and 5, 3 and 5 సాల్వ్ చేస్తున్నా. సాల్వింగ్ 3 and 5. ఓకే, సాల్వింగ్ 3 and 5 వేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి. నెక్స్ట్ వన్ ఈజ్ 4 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 4d. జస్ట్ వి చేంజ్ ద సింబల్స్, దెన్ వి గెట్ బీబీ గెట్ క్యాన్సల్. -3 ఈజ్ ఈక్వల్ టు -3d. డి ఈక్వల్ టు ఎంతమ్మా 1. డి వాల్యూ 1 కాబట్టి డి వాల్యూ డి ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. 3లో సబ్మిట్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1 అంటే ఏమవుతుందండి, బి ఈక్వల్ టు హౌ మచ్ 0, బి ఈక్వల్ టు వాట్ 0 వచ్చేసింది. బి వాల్యూ 0 వచ్చింది. ఈ అన్ని వాల్యూస్ తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. సేమ్ మనం పార్షియల్ ఫ్రాక్షన్లో ప్రాబ్లం చేసినట్లే. చూడండి ఇక్కడ అప్లై చేస్తున్నా. ఇక్కడ అప్లై చేస్తే ఏ వాల్యూ -2, -2s, బి వాల్యూ 0, 0/s² ప్లస్ 1, సి వాల్యూ 5, 5s ప్లస్ డి వాల్యూ 1/s² ప్లస్ 1 వచ్చిందా. అప్లై చేస్తాను. ఇక్కడికి వచ్చేసాక ఆల్రెడీ మనకేంటి లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేయాలి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ y బార్ ఈక్వల్ టు ఏంటండి ఇదే కదా, దీని ప్లేస్లో దీనికి లాప్లాస్. -2 కామన్ కాబట్టి అవుట్ సైడ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ 2². ఇక్కడ ఏమవుతుందండి 5 కాన్స్టెంట్ అవుట్ సైడ్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ 1. ఇక్కడ +1 కదా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 1² అన్నట్లు. ఇక్కడ కూడా 1². సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ y బార్ ఎంత అంటే y -2 ఆఫ్ s/s² cos 2t ప్లస్ 5. s/s² ప్లస్ 1² వాల్యూ అంటే ఏంటండి cos t ప్లస్ లాప్లాస్ ఇన్వర్స్ అంటే sin t వస్తుంది. అందుకే ఏ వాల్యూ 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. 5 cos t ఇలా రాశాడు. ఫస్ట్ 5 cos t ప్లస్ sin t -2 cos t అని బుక్లో రాశాడు. ఓకేనా, ఇది మెథడ్. కొద్దిగా లెంతీ కాబట్టి మీకు ఎగ్జామ్లో వస్తే దీనికి కాన్వల్యూషన్ 2 కలిపి వస్తాయి ఒక బిట్లో. కాన్వల్యూషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఇన్ కేస్ అది మీకు రావట్లేదు అనుకుంటేనే ఈ మెథడ్కి రండి. ఎందుకంటే 2 times చేయాల్సి వస్తుంది. ఒకటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, ఒకటి ఇన్వర్స్ లాప్లాస్. ఈజీగా వస్తే బాగానే ఉంటుంది. ఈజీగా కాకుండా లెంతీగా వస్తేనే మీకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, చాలా లెంతీగా వస్తాయి. ఇంకో క్వశ్చన్ ఓన్లీ ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే చెప్పేస్తాను, అన్నీ కాకుండా 1-2 చెప్పేస్తే రిమైనింగ్ మీరు ట్రై చేసుకోండి అబ్బా. ఓకే, y" ప్లస్ 3y' ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు e పవర్ -t. y ఆఫ్ 0 ఈక్వల్ టు 0, y' ఆఫ్ 0 ఈక్వల్ టు 1. ఇది కూడా కొద్దిగా లెంత్. ఇది ఒకటి చెప్పేస్తే రిమైనింగ్ మీరు చేసుకోండి, హోంవర్క్ లాగా ఇచ్చేస్తే ట్రై చేయండి. ఫస్ట్ ఏంటి గివెన్ దట్ ఏంటండి y" ప్లస్ 3y' ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు e పవర్ t. మనం ఫస్ట్ ఏం అప్లై చేయాలి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం లాప్లాస్ అప్లై చేయాలి. లాప్లాస్ అప్లై చేస్తాం. అప్లై
లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై చేస్తే లాప్లాస్ ఆఫ్ వై డబల్ డాష్ ప్లస్ 3 లాప్లాస్ ఆఫ్ వై డాష్ ప్లస్ 2 లాప్లాస్ ఆఫ్ వై ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ. వచ్చిందా? లాప్లాస్ ఆఫ్ వై డాష్ అంటే ఇంతకుముందు తీసుకున్నాం కదా, అంటే ఏమవుతుంది ఎస్ స్క్వేర్ వై బార్ మైనస్ ఎస్ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0 ప్లస్ 3 లాప్లాస్ ఆఫ్ వై డాష్ అంటే ఏమవుతుంది ఎస్ వై బార్ మైనస్ వై ఆఫ్ 0 వై ఆఫ్ 0. నెక్స్ట్ 2 వై బార్ అవుతుంది అంతే. 2 లాప్లాస్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ వాట్ వై బార్. అంతకుముందు ఫార్ములాస్ రాయించాను కదా, అది లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ 1/s ప్లస్ 1 వచ్చేసింది. సో సింప్లిఫై చేద్దాం. ఎస్ స్క్వేర్ వై బార్ మైనస్ ఎస్ ఆఫ్ వై బార్ వాల్యూ వై ఆఫ్ 0 వాల్యూ ఈజ్ 0, వి టేక్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0 వాల్యూ ఎంత అండి 1 ప్లస్ 3 ఆఫ్ ఎస్ ఆఫ్ వై బార్ ఈ వాల్యూ కూడా 0 ప్లస్ 2/r ఈజ్ ఈక్వల్ టు 1/s ప్లస్ 1. సో ఎస్ స్క్వేర్ వై బార్ మైనస్ 1 ప్లస్ 3s వై బార్ ప్లస్ 2y బార్ ఈక్వల్ టు 1/s ప్లస్ 1. ఇక్కడ వై బార్ కాకుండా రిమైనింగ్ టర్మ్స్ ట్రాన్స్ఫర్ చేయండి. వై బార్ కామన్ తీస్తే వాట్ వి గెట్ ఎస్ స్క్వేర్ ఉంది ఇక్కడ ప్లస్ 3s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ -1 ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్లస్ 1 ఎస్ ప్లస్ 1 ప్లస్ 1 వచ్చేసింది. ఎస్ ప్లస్ 1 ప్లస్ 1 వస్తే ఇది టోటల్లీ ట్రాన్స్ఫర్ ఇట్. వై బార్ ఈక్వల్ టు అక్కడ ఏమవుతుందండి ఎస్ ప్లస్ 1 మల్టిప్లై చేస్తే ఎస్ ప్లస్ 1 ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 1, ఇది ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది కండి ఎస్ స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 2 ఎస్ స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 2. నెక్స్ట్ ఏం చేస్తా చూడండి వై బార్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 2 బై 1 ప్లస్ 1 ఎంత అండి 2 ఎస్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 3s ప్లస్ 2 అని ఉంది కానీ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా 2s ప్లస్ ఎస్ ప్లస్ 2 ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అవుతుంది. ఇంతకుముందు ప్రాబ్లంలో డైరెక్ట్ వాళ్ళు ఇజోడియన్ లెంత్ తెగించారు, కానీ ఇక్కడ ఏమవుతుంది ఎస్ స్క్వేర్ అంటే ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అయింది కాబట్టి అలా రాశారు. ఎలా సార్ ఎస్ స్క్వేర్ ఇంటూ 2 1 ఇంటూ 2 2 మిడిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 3 అవునా. ఇక్కడ 2 1 రాస్తాం 2 ఇంటూ 1 2 2 ప్లస్ 1 3. సో వై బార్ ఈక్వల్ అని రాసుకోవచ్చండి ఎస్ ప్లస్ 2 బై ఎస్ ప్లస్ 1. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు ఎస్ కామన్ తీయచ్చు. ఎస్ కామన్ తీస్తే ఎస్ ప్లస్ 2 ఒకటి వస్తుంది, ఇక్కడ 1 కామన్ తీస్తే ఎస్ ప్లస్ 2. వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 2 బై వై బార్ ఈజ్ ఈక్వల్ వాట్ ఎస్ ప్లస్ 2. వై బార్ ఈజ్ ఈక్వల్ ఎస్ ప్లస్ 2 వస్తే వాట్ వి గెట్ ఎస్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 2 నెక్స్ట్ ఏముంది ఎస్ ప్లస్ 1 వచ్చేస్తుందండి. ఓకేనా, ఇక్కడ 1 ఉంటుంది కదా కామన్ టర్మ్. ఎస్ ప్లస్ 1 వస్తే ఎస్ ప్లస్ 2 గెట్ క్యాన్సిల్. వై బార్ ఈజ్ ఈక్వల్ వై 1/s ప్లస్ 1 హోల్ స్క్వేర్. అబ్బా ఈజీగా ఫాస్ట్గా అయిపోద్ది. లాప్లాస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు 1/s ప్లస్ 1 హోల్ స్క్వేర్. అప్లై ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ both sides. Laplace inverse of y bar is equal to Laplace inverse of 1/s plus 1 whole square. Just apply the inverse Laplace. We use the అప్లై చేస్తే ఏం చేస్తాను ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తాను. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుందండి ఈ పవర్ డైరెక్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం కాకుండా రాసుకుందామా. యా ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ కదండి. ఎఫ్ ఆఫ్ టీ అయితే ఎస్ ప్లస్ 1 రిమూవ్ చేస్తున్నా, అంటే వై ఈక్వల్ టు ఎస్ ప్లస్ 1 అంటే ఏం రాయొచ్చు ఈ పవర్ మైనస్ టీ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ఏ పవర్ మైనస్ టీ 1/s స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు 1 ప్లస్ 1 కదా, అంటే టీ పవర్ 1/1 ఫ్యాక్టోరియల్. వై ఈజ్ ఈక్వల్ టు ఏంటండి ఏ పవర్ మైనస్ టీ ఇంటూ టీ ఈజ్ ద ఆన్సర్. ఏ పవర్ మైనస్ టీ ఇంటూ టీ ఈజ్ ద ఆన్సర్. సేమ్ మెథడ్లో కొన్ని చేయండి, ఇస్తాను ట్రై చేయండి, వస్తే ఓకే, రాకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలాగే ప్రతిదీ ఫస్ట్ లాప్లాస్ అప్లై చేయాలి, దాని తర్వాత వై బార్ని సపరేట్ చేసుకొని ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేసుకోవాలి. ఇది మెథడ్. ఇవి మ్యాక్సిమం ట్రై చేయండి. సేమ్ మెథడ్లో ఉంటాయి, మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి, నేను కొన్ని ఇస్తాను. 3 ఇచ్చినా కూడా ఇదే మెథడ్ అండి. 3 టర్మ్స్ ఇస్తే కూడా ఇదే మెథడ్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ వై డబల్ డాష్ ప్లస్ 2y డాష్ మైనస్ 3y ఈక్వల్ టు సైన్ టీ, వై ఆఫ్ 0 ఈక్వల్ టు వై డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్సే ఇస్తున్నా. వై డబల్ డాష్
ప్లస్ 2y డాష్ ప్లస్ y ఈక్వల్ టు 3t e పవర్ మైనస్ 3t, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 4, y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ 3t e పవర్ మైనస్ tt అంటే ఏం చేసుకోవాలి, మల్టిప్లై విత్ t అప్లై చేసుకోవాలి మీరు లాప్లాస్ అప్లై చేసినప్పుడు, అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ y డబల్ డాష్ ప్లస్ y ఈక్వల్ టు 0 విత్ ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్, y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 0 అండ్ y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. ఇది హోమోజీనియస్ క్వశ్చన్, ఈజీ. y డబల్ డాష్ ప్లస్ 2y డాష్ మైనస్ 8y ఈక్వల్ టు 0. ఇఫ్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 3, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ y డబల్ డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు t. ఇఫ్ y ఆఫ్ ఈక్వల్ 0 ఈక్వల్ టు 1, y డాష్ ఆఫ్ ఈక్వల్ టు 2. y డబల్ డాష్ ప్లస్ y ఈక్వల్ టు 2e పవర్ t. ఇఫ్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అండ్ y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ y డబల్ డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు sin 3t విత్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 0, y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0. మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లు ఇలాగే ఉంటాయి, సేమ్ ట్రై చేయండి. ఓకేనా, ఇంకెన్ని ఇచ్చినా కూడా ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఇటు సైడ్ ఏమైనా చేంజ్ అవుతుంటే చేంజ్ అవుతాయి. ఇక్కడ t వచ్చింది, ఇక్కడ 2 పవర్ sin 3t వస్తుంది, cos 3t. అవునా, ఏ వాల్యూస్ వచ్చినా సేమ్ మెథడ్ ట్రై చేస్తే కంప్లీట్. ఇక్కడతో టోటల్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీటెడ్. ఇన్వర్స్లో ఎక్కువ మీరు బేసిక్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చేయండి, నెక్స్ట్ పార్షల్ ఫ్రాక్షన్స్, కాన్వల్యూషన్ థీరం. గుర్తుపెట్టుకోండి, మల్టిప్లేయింగ్ విత్ ఎస్, డివిజన్ విత్ ఎస్ చెప్పలేదంటే మల్టిప్లేషన్ విత్ ఎస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేసుకోండి. ఓకేనా, డినామినేటర్ కనుక ఫస్ట్ షిఫ్టింగ్లో అప్లై, డినామినేటర్ స్క్వేర్ రూట్స్ అప్లై చేస్తాం. డినామినేటర్ స్క్వేర్ రూట్స్ రాలేదనుకోండి, పార్షల్ ఫ్రాక్షన్ ఫ్రాక్టరైజేషన్ వస్తే పార్షల్ ఫ్రాక్షన్, స్క్వేర్ రూట్స్ వస్తే ఫస్ట్ షిఫ్టింగ్. ఇక డివిజన్ విత్ ఎస్ అనుకోండి, డివిజన్ విత్ ఎస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ పార్షల్ ఫ్రాక్షన్. ఇవన్నీ కూడా కాన్వల్యూషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్ ఇలా, ఇప్పుడు నేను ఏవైతే 2 ప్రాబ్లమ్స్ చెప్పానో అవే అన్ని మెథడ్స్ కూడా వస్తాయి. ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, నెక్స్ట్ ఇన్వర్స్ అప్లై చేస్తే క్లోజ్ అయిపోయి. ఓకే, థ్యాంక్ యూ.